డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్. ఇది ఫ్లోలో మొత్తం ఒక్కొక్కటి మొత్తం దిల్ రాజు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు. ఆయన వ్యక్తిత్వం బయట పెట్టాలా, ఇది వాస్తవం కాదా, దాన్ని తీసుకొచ్చి ఇంకోటి నిన్న మీరు టీవీలో స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు, మొత్తం స్క్రోలింగ్లు అన్నీ చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఈసారి నా సినిమా అయినా సరే రేట్లు రావాలంటే త్రూ ఛాంబర్ ద్వారా రావాలి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి నటుడు ఆస్కార నటుడు దిల్ రాజు గారు వెంటనే స్వాగతిస్తున్నామని చెప్పారు. మీరు చూసి ఉంటారు స్కూలింగ్లో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టకుండా స్వాగతిస్తామని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ 12 అని తెలిసి జూన్ 1 బంద్ అని అన్నీ ఇదే టీవీ స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయిగా, ఇదే స్క్రోలింగ్లు అన్నీ వచ్చాయి కదా, నువ్వెందుకు ఇది ఖండించలేదు? అంటే మమ్మల్ని అడ్డు పెట్టుకుని నువ్వు నైజాం నవాబుకే వెళ్ళాలనుకుంటున్నావు. దానికి మేము ఒప్పుకోలేదు. దానికి తిరిగి మా మీద పెట్టావు. ప్రజలందరూ గమనిస్తానన్నారు. మా నాయకుడు కూడా నేను ఎటువంటి వాడు, అనుశ్రీ సత్యనారాయణ ఎటువంటి వాడు, దిల్ రాజు ఎటువంటి వాడు, సినిమా ఇండస్ట్రీలో ఎవరాలు ఎటువంటి వాడు అందరికీ తెలుసు. మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు మీ యొక్క స్వార్థాలు. దాన్ని మీరు ఈ విధంగా పెట్టి మీరు నిజంగా అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు 15 థియేటర్లు ఉన్నాయి, నేను ఇంకా టైం అయిపోగానే వదిలేస్తున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన సురేష్ బాబు సునీల్ని ఎందుకు పెట్టుకోలేదు మీరు? అంటే లోపాయకరంగా మీరు కలిసి ముగ్గురు ఒకటే, కానీ ప్రెస్ మీట్లో మాత్రం నేను ఒక్కటే నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయంటే అంత పిచ్చోలా మీరు. మైత్రి మూవీస్ మీ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళు సొంతంగా ఆఫీస్ పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళు తొక్కడానికే కదా మీరు శత్రుఘ్న ముగ్గురు కలిశారు. అది ప్రజలందరికీ తెలియదా? ఇండస్ట్రీలో అందరికీ తెలియదా? చెప్పండి దిల్ రాజు గారు. మీరు చేస్తున్నది మీకు ఏదో అపరమేధావని ఆయన చెప్పడం. దిల్ రాజు డ్రీమ్స్ అంట, ఇదేనా మీ డ్రీము? దిల్ రాజు డ్రీమ్స్ అంటే నైజాం నవాబుగా మొత్తం ఎవరిని రాకుండా మీరు తొక్కేసి నైజాం మా వంకని మొత్తం అంతా రాష్ట్రం మొత్తం వేలేద్దారన్న, అదేనా దిల్ రాజు డ్రీమ్ అంటే? మళ్ళీ ఆయన అంతా ఈ స్టేజ్లో ఉన్నాడంట. ఈ స్టేజ్లో ఉన్నవి నువ్వు ఎగ్జిబిటర్ సెక్టారు, ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టారు రామ్ ప్రసాద్ గారు చైర్మన్ గారికి ఆయన మీరు సురేష్ బాబు గారు ఒత్తిడి చేసి ఛాంబర్లో లెటర్ పెట్టించారా లేదా? ఎందుకు అది? ఇది నిజం కాదా? అది కూడా 18వ తారీఖు 18వ తారీఖు ఆ లెటర్లు కూడా ఉన్నాయి. ఇదిగో అది ఆయన చెప్పడం కూడా జరిగింది. 3 సెక్టార్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది. అప్పుడు మీరు సోకాల్ సురేష్ బాబు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నాడు, శిరీష్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఖండించడం వదిలే, శిరీష్ రెడ్డి గారు 3 సెక్టార్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి బంద్ అని చెప్పారా లేదా? అందరు ఇక్కడ తీయండి. అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా. 3 సెక్టార్లలో దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకున్నారంటే అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఉన్నాడు, అంతకంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయన అంతా గమనిస్తాడు. అంత అమాయకులు శిక్ష పెడితే ఒప్పుకోడు, దుర్మార్గులు చండాలం ఏదో అంటారు కదా, మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు దుర్మార్గులు ఎవరైనా చేశారంటే. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవాయిడ్ చేయలేదు. నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం.
నా వ్యాపారాలు మానుకొని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు నాకు ఈ సినిమాలే చేయటం లేదు. నేను వ్యాపారం బాగలేదు, సినిమాలు చేయటం లేదు. అయినా సరే సినిమాలు కూడా ఎలాగుంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది. వాటికి నేను మామూలుగా ఉంటే మీరు నేనేదో మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో తీసుకెళ్ళి అన్నీ నేను నా అంతటా నేను మా జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ సహాయ సహకారంతో నేను వెళుతుంటే నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేత అని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. హరిహర వీరమ్మలు నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు. ఎప్పుడో మే 13న వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు. అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు. వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము, కానీ అసలు బంద్ అని మాత్రం కాలేదు. కాలితే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఒకసారి చూడండి. మన అందరూ ఆఫీసర్లు కూడా వెళ్ళారు, అన్ని థియేటర్లు చేస్తారు, ఎన్ని థియేటర్లు మూస్తున్నాయో వాళ్ళు చూశారు. ఇది ఎగ్జిబిటర్ల పరిస్థితి. దానికోసం అన్నాం, కానీ మీరు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి? సోల్జర్స్ జన సైనికులు అంటే ఎవడు అడ్డొచ్చినా సరే ఒప్పుకోరు. అటువంటిది మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు సురేష్ బాబు, మీ తమ్ముడు శిరీష్ రెడ్డి, సునీల్ మీరు చేస్తున్న అరాచకాలు అందరికీ ఇప్పటివరకు ఎవరో చెప్పడానికి భయపడి ఉంటారు. నాకు మా నాయకుడు చెప్పింది ఒకటే, నిజం నిర్భయంగా చెప్పు, భయపడకు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎవరు ఇదేనే ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏదైనా సరే మాకు నీతి నిజాయితీ నేర్పించింది మా నాయకుడు. ఈరోజు భారతదేశం మొత్తం నీతి నిజాయితీ నెంబర్ 1 ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కావాలితే అన్ని సర్వేలు చూసుకోండి, ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. అటువంటి ఆయనకి నేను మచ్చ తెచ్చి పని చేస్తానా? నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను. పవన్ కళ్యాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా చేసి నేను ఒప్పుకోను, క్షమించను కూడా. ఇది నేను అందరికీ ఎదుర్కొంట పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అసలు ఇప్పుడైనా మీరు ఎంత అమాయకత్వంగా ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో చాలామంది ట్విట్టర్లో కూడా చేస్తున్నారు. కమల్ హాసన్ అని పెట్టడం కూడా చాలా చూసాం మనం. దిల్రాజు గారు ఒక మీ స్వార్థం కోసం మాలాంటి అమాయకుని బలి చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. మేము నా సినిమా వ్యాపారంలోనే నాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం. సినిమా ప్రపంచం విస్తృతమైపోయింది, అందువల్ల ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు వస్తాం సార్. ఇది ఫ్లోలో మొత్తం ఒక్కొక్కటి మొత్తం దిల్రాజు గారి ఆయన ఆస్కార్ అవార్డు ఆ నటనకి ఆ రోజు మీరు అంతా చూసి ఉంటారు. ఆయన వ్యక్తిత్వం సొంతంగా తీసేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రపంచం విస్తృతంగా అయిపోయింది. అందువల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
ఏంటి దానికి ఏం చెప్పాడండి ఆయన సమిష్టి నిర్ణయాలు తీసుకోకపోతున్నాడు. సమిష్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడండి? నువ్వు సునీల్ తోటి సురేష్ బాబు తోటి ముగ్గురు కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారా? అక్కడ సమిష్టి నిర్ణయమా అంటే ఏంటి? స్వార్థం కోసం సమిష్టి నిర్ణయమా? వాళ్ళు ముగ్గురు దానికి అప్పుడు సమిష్టిగా ఉంటారు. ఇది ఇండస్ట్రీ విషయం కదా, ఇండస్ట్రీ వచ్చేటప్పటికి స్వార్థం. ఎందుకు అర్థమవుతుంది కదా. ఆయన సినిమా ఏంటి 2024 21 మే నాడు వాళ్ళ తమ్ముడు సునీలు పెట్టిన సంతకాలు జూలై నుంచి అమలు జరుగునని పెట్టింది. గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్